అందరికీ నమస్కారం. తెలుగు డిజి 9కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 9 గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. అది ఏమిటంటే, ఒకే సంఘటనలో చాలా గాయాలు జరిగితే కోర్టు ఒక్కో గాయానికి విడిగా శిక్ష వేస్తుందా, లేక మొత్తం చర్యకు ఒకే శిక్ష వేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం సెక్షన్ 9లో చెబుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 9 గురించి వివరంగా చెప్పాలంటే, 1. ఒకే నేరాన్ని చిన్న భాగాలుగా విభజించినా అవన్నీ ఒకే నేరానికి సంబంధించినవైతే నేరస్థుడికి ఒకే శిక్ష విధించబడుతుంది. ప్రతి చిన్న భాగానికి వేరుగా శిక్ష విధించరు. 2. అవి ఎలాగంటే, ఏ వేరే వ్యక్తులపై దాడి చేస్తే లేదా కొత్త నేరం చేస్తే అది ప్రత్యేక నేరంగా పరిగణించబడుతుంది. అందువల్ల ప్రతి నేరానికి విడిగా శిక్షబడుతుంది. బి. వివిధ చట్టాల కింద ఒకే సంఘటన నేరంగా పరిగణించబడితే వాటిని కలిపి ఒకే కొత్త నేరంగా పరిగణించవచ్చు. కానీ కోర్టు ఇచ్చిన శిక్ష కన్నా ఎక్కువగా విధించరాదు. ఉదాహరణకు చెప్పాలంటే, ఏ అనే వ్యక్తి జెడ్ అను వ్యక్తిని కర్రతో 50 సార్లు కొట్టడం జరిగింది. ఏ అనే వ్యక్తి జెడ్ను 50 సార్లు కర్రతో కొట్టాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఒకే చర్య. కాబట్టి కోర్టు ప్రతి దెబ్బకు ఒక శిక్ష విధించదు, మొత్తం చర్యకు ఒకే శిక్ష పడుతుంది. బి. ఏ అనే వ్యక్తి జెడ్ను కొడుతుండగా మధ్యలో వై వచ్చాడు. అలా వచ్చిన వైను కూడా కొట్టడం జరిగింది. ఏ ఉద్దేశపూర్వకంగా వైను కూడా కొట్టాడు. కాబట్టి ఇక్కడ 2 వేరువేరు నేరాలు జరిగాయి. జెడ్ అనే వ్యక్తిని గాయపరిచినందుకు ఒక శిక్ష, వైను కొట్టినందుకు మరో శిక్ష. సాధారణంగా చెప్పాలంటే, ఒకే సంఘటనలో అనేక గాయాలు జరిగాయి అనుకో, దానికి ఒకే శిక్ష ఉంటుంది. కానీ వేరే వ్యక్తులపై దాడి చేస్తే వాటిని ప్రతి వ్యక్తికి వేరే వేరే శిక్షగా పరిగణించబడుతుంది. ఒక సంఘటన అనేక చట్టాల కింద వస్తే ఒకే కొత్త నేరంగా పరిగణించబడుతుంది. అంటే కోర్టు ఎప్పుడూ సమతుల్యంగా ప్లస్ న్యాయంగా శిక్షలు విధిస్తుంది. ఇలా బిఎన్ఎస్ సెక్షన్ 9 మనకు ఏమి తెలియజేస్తున్నదేమిటంటే, నేరాన్ని విడగొట్టి ప్రతి భాగానికి వేరుగా శిక్ష వెయ్యకూడదు. కాని వేరే వేరే వ్యక్తులపై నేరం జరిగితే ప్రతి ఒక్కదానికి శిక్ష తప్పదు. కోర్టు ఇచ్చిన తీర్పు కంటే ఎక్కువ శిక్ష విధించరాదు. ఇది న్యాయ వ్యవస్థలోని స్పష్టత ప్లస్ సమతుల్యత చూపించే ఒక ముఖ్యమైన నిబంధన. మరిన్ని లీగల్ వివరాలను సులభంగా అర్థం చేసుకోవాలంటే తెలుగు డిజి 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.